సతీష్ అన్న 25వ డివిజన్ అభ్యర్థి. వీళ్ళకి మద్దతుగా శివసేన రాష్ట్ర అధ్యక్షులు జిల్లా అధ్యక్షుడు చిలుకూరి శ్రీనివాసరెడ్డి గారితో మనం మాట్లాడుతున్నాము. అయితే అన్న, ఇప్పుడు ప్రచారం ఏ విధంగా జరుగుతుంది? మీరు గెలిపించే ప్రయత్నాల్లో మీరు వీళ్ళకి ఇండిపెండెంట్ అభ్యర్థులకు ఏం మద్దతు ఉందో మీరు ఒకసారి చెప్పండి. అయ్యా, మేము జై భవానీ జై శివాజీ, ఛత్రపతి శివాజీ మహారాజు ఆశీస్సులతో, హిందూ హృదయ సామ్రాట్ బాలాసాహెబ్ ఠాక్రే గారి ఆశీస్సులతో, మరి దక్షిణ భారతదేశంలో కొలువైనటువంటి భద్రాద్రి రామయ్య వారి ఆశీస్సులతో, వారి యొక్క చల్లని నీడతో ఈ యొక్క కొత్తగూడెం పట్టణాన్ని మరింతగా అభివృద్ధి చెందడం కోసం మేము క్యాండిడేట్ వితరణ జరుగుతూ ఉంది. ఆ క్రమంలో మాకు 51 జన అభ్యర్థిగా గుమలాపురం సత్యనారాయణ గారు, సాధారణ వ్యక్తి, రాజకీయ దురంధరుడు, వారి యోగా టీచరు, వారి యొక్క సేవలని మన కొత్తగూడెం మున్సిపాలిటీ ఉపయోగించుకొని ముంబై మహానగరాన్ని ఏ విధంగా తీర్చిదిద్దడమో కొత్తగూడెం నగరాన్ని తీర్చిదిద్దడం కోసం వీరిని 51 డివిజన్ ఎయిర్ కండిషన్ గుర్తు మీద దీన్ని బలపరిచాం. అదేవిధంగా బెల్లం సతీష్ గారు 25వ డివిజన్ మీద వారిని బలపరచడం జరిగింది. వారి గుర్తు కూడా ఎయిర్ కండిషనర్ గుర్తే. ఎందుకయ్యా అంటే, సామాన్యమైన కుటుంబం నుంచి ఒక ఎలక్ట్రీషియన్ గా పనిచేసుకున్నట్టు ఒక సామాన్యమైన వ్యక్తికి సాధారణమైన బాధలు తెస్తాయి. కాబట్టి ఈ మున్సిపాలిటీ కార్యక్రమాల్లో ఏ విధమైన అభివృద్ధి పనులు చేస్తే బాగుంటుందని చెప్పేసి వారి శివసేన వాయిస్ అక్కడ వినపడాలి. అక్కడ నుంచి మనకి తెలంగాణ మొత్తం కూడా ఈ యొక్క శివసేన పార్టీ యొక్క విధానాలు, రామ నామాన్ని ప్రతి ఇంట్లో స్మరింపజేయడం కోసం, అభివృద్ధి చెందడం కోసం గుమలాపురం సత్యనారాయణ గారిని 51 డివిజన్ అభ్యర్థిని మరియు 25వ డివిజన్ అభ్యర్థి మన వెన్నం సతీష్ గారి యొక్క వారిని గమనించి శ్రీనివాసరెడ్డి అన్న, ఇంకొకటి, ఇప్పుడు డబ్బు మద్యం విపరీతంగా ఇప్పుడు నడుస్తున్నాయి. ఏ పార్టీ అయినా సరే, కాంగ్రెస్ అయినా, బీఆర్ఎస్ అయినా, సిపిఐ అయినా సరే, విడిగా మద్యము డబ్బు వాళ్ళ చేతిలో పెట్టుకొని అధికారం ఇప్పుడు కాంగ్రెస్ సిపిఐ మధ్యలో ఉన్నది. ఇప్పుడు విపరీతంగా డబ్బులు ఆశ చూపుతున్నారు. మరి ఈ డబ్బుల మీద మీరు గెలిచే అవకాశం ఉందా? మీరు చెప్పండి అన్న. ఓకే సార్, మీరు మంచి క్వశ్చన్ అడిగారండి. చాలా మంచి క్వశ్చన్. ఎంతమంది దగ్గర ఎవరిచ్చినా తీసుకోండి, ఓటర్ మహాశైలారా, ప్రతి ఒక్కరి దగ్గర ఇచ్చిన వాటిని వద్దనే ప్రసక్తి లేదు. మేము కోరుతా ఉన్నాం, సత్యమేవ జయతే అని మండూక పరిషత్తులో ఏదో చెప్పి ఉందో, భారతదేశం ప్రపంచ దేశాల్లో అగ్రగామిగా నిల్చొని ఈ రోజున అమెరికాలో ఢీకొట్టి మన దేశం ఉందంటే మన దేశ ఆర్థిక విధానాలకి మా యొక్క సపోర్ట్ ఉంటా ఉంది. దేశం ఏ విధంగా ముందుకు పోవాలో, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏ విధంగా పనిచేయాలో ఈ రోజు సూచన చేసే అవకాశం మాకుంది. కాబట్టి సత్యం కోసం, ధర్మం కోసం, రామనామం కోసం ప్రతి ఒక్క హిందువు గర్వపడి, ప్రపంచ దేశాల్లో నేను హిందువులను గర్వపడి కోసం మేమందరం సర్వమానవ సౌభ్రత్వాన్ని కోరుకుంటూ మీరందరూ ప్రేమతో, దయతో, ప్రేమతో వారి హృదయాన్ని గెలుస్తా ఉన్నాం. సేవా భావాన్ని వారిని చూపిస్తా ఉన్నాం. అతి సామాన్యులు తీసుకొస్తా ఉన్నాం. ధనికులను కానీ, పెద్ద పెద్ద కార్పొరేటర్లు కానీ, కార్పొరేట్ సెక్టర్లు కానీ మేము దించలేదు. సామాన్యంగా ప్రజలను తిరిగేటువంటి వారి అవునన్నా, వీళ్ళు సాధారణ వ్యక్తులు ఇండిపెండెంట్ గా నిలబడ్డారంటేనే వీళ్ళు సాధారణంగా ఉండి ప్రజల్లో ఏదైనా చేయాలని ఒక ఆశతో, కోరికతో వాళ్ళు నిలబడ్డారు. వీళ్ళు మంచి నిర్ణయం తీసుకున్నారు. మీ మద్దతు కూడా మంచిదే, మీకు ఆదరలేదు. కాకపోతే ఇంకొకటి ఏంటంటే, అధికారాలు ఉన్న 6 గ్యారెంటీలు కాంగ్రెస్ పార్టీ నెరవేర్చలేదు. ఆశ చూపింది ప్రజలకి. ఎవరికి? 1 కోటి మందిని కోటీశ్వరం చేస్తా అని చెప్పి రేవంత్ రెడ్డి గారు చెప్పిండు. ఒక్కరికి కూడా కోటీశ్వరం చేయలేం కాదు కదా, పిచ్చగాలం చేసే పరిస్థితి ఏర్పడ్డది. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ నెరవేర్చలేదు. కాబట్టి మీరు ఏం చెప్పగలుగుతారన్న? మేము చేసే ప్రతి ఒక్క కార్యక్రమం కూడా ప్రతి ఒక్కరి నెరవేర్చాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ప్రజలే రైతే రాజు. ఈ రోజు కార్మికులు ఎక్కువ ఉన్నారు ఈ భద్రాచలం పట్టణ, మన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో. కార్మిక కర్షక వర్గానికి ఏదైతే ఉందో, అసంఘటిత కార్మికులు ఏదైతే ఉన్నారో, వారు కాజువల్ లేబర్ ఏదైతే ఉన్నారో, ప్రతి ఒక్కరికి కూడా మా యొక్క సంపూర్ణ మద్దతు తెలియజేసి మాకు కార్మిక సేన కూడా ఉంది. ఆ ప్రజలకు సేవ చేస్తూ ఉంటాం. ప్రతి ఒక్కరికి ప్రభుత్వ పథకం అందే విధంగా మేము నిత్యం కృషి చేస్తూ ఉంటాం. ప్రతి వార్డులో రోజుకు, వారానికి 2 రోజులు వార్డులో తిరగమని చెప్పేసి మా బెల్లం సతీష్ గారిని, గుమలాపురం సత్యనారాయణ గారిని ఆల్రెడీ మేము ఆదేశాలు జారీ చేయడం జరిగింది. వారు భావాలు తెలుసుకొని ఉన్నారు. మరి ఎంఆర్ఓ ఆఫీసులో రికార్డులు అనుకోనియండి, కలెక్టర్ ఆఫీసులో రికార్డులు అనుకోనియండి, మున్సిపాలిటీ రికార్డులు అనుకోండి, పారదర్శకంగా ఉండాలని కోరుతా ఉన్నాం. ప్రతి సామాన్యుడికి న్యాయం జరగాలని కోరుతా ఉన్నాం. ఇప్పుడు సత్యనారాయణ గాని, మీడలో సతీష్ గాని యాక్టివ్ గా ఉండే మనుషులు అన్న. ఇంకోటి ఏంటంటే, ప్రజల్లో ఉన్న మనుషులు వాళ్ళు, ప్రజలకు కూడా తెలుసు. కాకపోతే ఏంటంటే, అభ్యర్థులు ఏంటంటే వాళ్ళు మీరు ఏం చేయదలుచుకున్నారు? ఇప్పుడు ఒకలా గెలిస్తే మీరు ఇక్కడ సేవ చేయడానికి, మీ ఉన్న ఏదైతే డివిజన్లు ఉన్నాయో అవి బాగు చేయడానికి మీరు ఏ కార్యక్రమాలు చేస్తారో ఒకసారి చెప్పండి అన్న. అందరికీ నమస్కారం. నా పేరు గుమలాపురం సత్యనారాయణ. మరి నేను 50 డివిజన్ 5వ నంబర్ ఏసీ మీద పోటీ చేస్తున్నాను. నేను నా చిన్నప్పటి నుంచి సేవా కార్యక్రమంలో అనేకమైనటువంటి సేవా కార్యక్రమంలో నిరంతరం నిర్విరామంగా కృషి చేస్తూ ఉన్నాను. ఇప్పుడు నేను అందరికీ
ప్రతి ఒక్కరికి గెలిపించేందుకు కృషి చేసిన వ్యక్తిని ఈనాడు నేను నిలబడి నా కోసం నేను గెలిస్తే నా సేవలను మరీ అత్యధిక స్థాయిలో చేస్తూ ప్రజలందరికీ అందుబాటులో ఉంటూ నేను పుట్టిన నా బాటలో నేను రోజు నిత్యం తిరుగుతూ ఉండే వ్యక్తిని వాళ్ళందరి యొక్క సమస్యల్ని పరిష్కరిస్తారని కోరుకుంటున్నా. సత్యనారాయణ గారు ఒకటే మాట చెప్తుండ్రు, ఎవరైతే 50వ డివిజన్ కార్పొరేటర్ గా ఉన్న సత్యనారాయణ గారు అక్కడ స్థానిక ఏదైనా సమస్యలు ఉంటే ఆ సమస్యలని మొత్తం తీర్చే విధంగా నేను ఏ స్వార్థం లేకుండా మీకు పనిచేయడానికి నేను ముందున్నా అని చెప్పి చెప్పడం జరుగుతుంది. అలాగే సతీష్ అన్న 25వ కార్పొరేటర్ ఎవరైతే సతీష్ అన్న ఉన్నాడో సతీష్ అన్నతో మాట్లాడదాం. అంటే సతీష్ అన్న మీ వార్డులో ఏ సమస్యలు ఉన్నాయి, మీరు ఏం చేయదలుచుకున్నారు, ఏం అభివృద్ధి చేయదలుచుకున్నారు, ఒకవేళ గెలిస్తే అది చెప్పండి అన్న. అది పింఛన్ లేని వాళ్ళకి పింఛన్ ఇవ్వాలి, ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు, కుటుంబ పింఛన్లు కానీ అన్ని రకాల వార్షిక సమస్యలు కానీ అన్న ఏ సమస్యలు ఉన్నా అన్ని కూడా ఏమి భేదం లేకుండా. అయితే అన్న కూడా ఇక్కడ స్థానికంగా ఉండే మనిషి, ఎక్కడ సమస్యలు రిపోర్టర్ పైగా మీడియాలో ఉన్నాడు. ఇంకోటి ఏంటంటే అక్కడ స్థానిక సమస్యల గురించి బాగా తెలిసిన వ్యక్తి. మేము చూస్తూనే ఉంటాం అన్నని కూడా. ప్రజలు కూడా మీరు కూడా ఆదరించి వీళ్ళని గెలిపించాలని చెప్పి మేము కూడా కోరుకోవడం జరుగుతుంది. ఈ రాష్ట్ర అధ్యక్షులు ఎవరైతే శివసేన జిల్లా కోర్ కమిటీ నెంబర్ జిల్లా అధ్యక్షులు లాస్ట్ మీరు ఏం చెప్తారు? ఈ అభ్యర్థులని మద్దతు ఇచ్చింది కాబట్టి గెలుపు కోసం ఏం చేస్తారు చెప్పండి. సార్, ప్రతి ఓటర్ మహాశయులందరికీ కూడా నేను ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. మీకు నిత్యం అందుబాటులో ఉండి మా యొక్క శివసేన సిద్ధాంతం ఏంటంటే ప్రతి శివసేన శాఖని వారి యొక్క ఇంటి ఒక ఏర్పాటు చేస్తాం. మీరు ఏ సమస్య వచ్చినా వారి ఇంటి దగ్గరకు వచ్చి మీకు ఒక వాట్సాప్ మెసేజ్ పెడితే చాలు, స్పందించే విధంగా చేస్తాం. వారు మీ తలలో నాలుగులాగా ఉండి మీకు సేవ చేయడం కోసం ఆహర్నిశలు 24 గంటలు కృషి చేస్తాం. హిందూ ధర్మాన్ని ముందుకు తీసుకెళ్తా ఉన్నాం. అలాగే మరి ప్రతి ఒక్కరికి కూడా ప్రభుత్వ పథకాలు అందించే విధంగా మేము కృషి చేస్తామని చెప్పేసి దయతో ప్రేమతో మా అభ్యర్థులను గెలిపించాలని మనస్ఫూర్తిగా ఓటర్ మహాశయులను కోరుకుంటాము. అయితే చిలుకూరి శ్రీనివాసరెడ్డి గారు శివసేన జిల్లా అధ్యక్షులు, వీళ్ళకి మద్దతుగా మేము దగ్గరుండి గెలిపించే బాధ్యత మాది. ఇంకోటి ఏంటంటే వీళ్ళు గెలిస్తే ప్రజలకి మంచి చేశారని చెప్పి మనకి తెలుస్తుంది. వీళ్ళు గెలవాలని చెప్పి కూడా ఏపీ యూట్యూబ్ ఛానల్ తరఫున మేము కూడా కోరుకోవడం జరుగుతుంది. అందరికీ ధన్యవాదాలు. జై శివసేన.